నాకు తెలిసి. మీరు రాసిన పాట కాకుండా హిందీ లిరిక్స్ ఉన్న పాటను మీతో లాంచ్ చేయించారు కీరవాణి గారు. అవునవును. అదే ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా అదృష్టం. అసలు నేను పాట లాంచ్ చేయటం ఏంటి అదే. అసలు, నేనెంత కీరవాణి సార్ ఏంటంటే ఇంకా ఆయన అంతే. అంటే రచయితలకి, కవులకి, గాయని గాయకులకి, సాంకేతిక నిపుణులకి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ అది. చాలా అభిమానంగా చూస్తారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. నేను ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను ఈ ఈ పాట గురించి. అసలు ఎంత అంటే అంటే నేనే భయపడుతూ 2-3 సార్లు కలిసినా సరే మళ్ళీ వెళ్ళాలంటే నాకు కొంచెం ఏదో చిన్న భయం ఉంటుంది. కానీ ఆయన అది మనం వెళ్ళగానే ఆయన ఆ భయం పోగొట్టేస్తారు. పోగొట్టేసి చాలా కంఫర్టబుల్గా మనకి కంఫర్టబుల్ ఫీల్ ఇస్తారనమాట అక్కడ వర్క్ చేసుకోవటానికి. చాలా హ్యాపీ ఆయనతో. పైగా ఆయన కూడా రైటర్. పేరడీ సాంగ్స్ కూడా రాస్తుంటారు ఆయన. చాలా మంచి పాటలు రాశారు ఆయన. ఆయన సుమారు సినిమాల్లోనే ఒక 50 పాటలు రాశారు. లేటెస్ట్ గా ఇళయరాజా గారి మ్యూజిక్ లో రాశారు. ఘరానా మొగుళ్ళలో రాశారు, మొన్న ఇళయరాజా గారి షష్టిపూర్తి సినిమాలో రాశారు. అన్ని చాలా రకాలైన ఆయన ఏంటంటే అన్ని తెలిసిన సరస్వతి పుత్రులైన ఆయన పాట రాయటం చాలా హ్యాపీ.